నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా అనేక రకమైనటువంటి అక్రమాలు అవకతవకలు అదేవిధంగా అవినీతి జరిగినట్లు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం ఈ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్నాము. దీనికి సంబంధించేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ప్రజెంట్గా ఈ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రకమైనటువంటి అక్రమాలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి? నా పేరు గాజుల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దామర్చర్ల మండలం. 2015లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ ఫ్యాక్టరీ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ యొక్క విలువైన భూముల్ని వారికి ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కానీ ఎలాంటి ఉద్యోగావకాశాలు లేవు. ఇక్కడ జరిగిన నిర్మాణంలో ఎన్నో రకమైన అవకతవకలు జరిగినాయి. ముఖ్యంగా ల్యాండ్ లూజర్స్లలో చాలామంది ఈరోజు నేటికి కూడా వాళ్ళ పేర్లు రాక చాలామంది ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి నష్టపరిహారం అందకుండా కొంతమంది అప్పటి టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు వాళ్ళ బినామీల మీద కట్టబెట్టి ఈరోజు నిజమైన లబ్ధిదారులని వాళ్ళని ఈరోజు ఇంతవరకు వాళ్ళ ఆర్థికంగా దెబ్బతిని వాళ్ళకి పంటలు లేక వాళ్ళ చీరలకు గుంజుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక నియంతలాగా చేసిన ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము. గతంలో జరిగిన అవకతవకలు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇక్కడ కొంతమంది అధికారులు కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలికి వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు నామినేషన్ పద్ధతిలో వేల కోట్ల రూపాయలు కట్టబెట్టి వాళ్ళు ఈ రకంగా ప్రజల సొమ్ముని దోచుకొని ఈరోజు 22,000 23,000తో స్టార్ట్ అయిన ఇలా ఈ విద్యుత్ కేంద్రం ఈరోజు 56,000 కోట్ల రూపాయలకి చేరింది. దీనికి అప్పటి పాలకులు ఇప్పుడు అధికారుల యొక్క వైఫల్యం ఇది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎవరు ఎంతెంత తిన్నది కక్కిస్తామని చెప్పారు. కానీ టీఆర్ఎస్ నాయకులు మేఘబోధ గాంభీర్యంతో మేము ఏ అవినీతి పాడలేదు విచారణ చేసుకున్నారు. ఖచ్చితంగా విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకొని ఈ ప్రాంత యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వాళ్ళకి విద్యా ఉపయోగ అవకాశాలు తర్వాత ఉద్యోగాలు వాళ్ళకి నష్టపరిహారాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించేసి అవసరానికి మించి భూములు సేకరించారు అని చెప్పే విషయం బయటకు వచ్చింది. నిజమేనది? అవసరానికి మించి భూములు తీసుకున్న మాట వాస్తవమే. 4,200 ఎకరాలు తీసుకున్నారు మొత్తం. ఇక్కడ 1,800 ఎకరాలు మాత్రమే పవర్ ప్లాంట్ కావాల్సిందే. మిగతా భూమి ఏం చేసిరో ఎక్కడున్నదో కూడా ఎవరికి తెలియదు. ఆ భూమికి సంబంధించిన ఆ నష్టపరిహారం కూడా ఆ రైతులకు, నిజమైన రైతులకు చెందలేదు, ఎవరికి చెందలేదు. ఆ నష్టపరిహారం కూడా ప్రతి ఒక్క రైతు కూడా మోసపోయి ఇక్కడ ఈరోజు అందులో ప్లాంట్లో వర్కర్గా పనిచేసుకుంటూ కూలికి పోయి జీవనాడి గడుపుతున్నాడు. ఇంకోటి ఇక్కడ 2015లో అట్టహాసంగా ప్రారంభం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము యువతకు ఉపాధి అవకాశాలు ఇక్కడున్న స్థానికులకి, విద్యార్థులకి, ముఖ్యంగా ఉద్యోగస్తులు 70% ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే తీసుకుంటామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు కూడా ఒక్క యువకుడికి కూడా అందులో ఉద్యోగాలు లేవు. కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ యువతకి వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ను బట్టి ఐటీఐ పాలిటెక్నికల్ ఏర్పాటు చేసి వాళ్ళ టాలెంట్ తగ్గట్టు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ప్రాజెక్టు అంటే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించేసి మొదట స్టార్ట్ చేసినప్పుడు నిర్మాణ వ్యయం అనేది 26,000 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత 52,000 కోట్లకు నిర్మాణ వ్యయం అనేది పెరిగింది. ఇంత పెరగడానికి అసలు కారణం ఏంటి? నా పేరు పగిడి జీడా యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పిండంటే 26,000 కోట్ల తోటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందని చెప్పి లాస్ట్కి అది 52,000 కోట్లకి ఎందుకు పెరిగిందంటే ఇందులో ఉన్నటువంటి అధికారులు పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఒక రైతు వాస్తవంగా కబ్జాలో ఒక 2 ఎకరాలకు ల్యాండ్ ఉంటే కానీ 18 గుంటలకు 20 గుంటలకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులని అధికారుల జేబులోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరైతే రమాదేవి మేడం ఉందో ఆ రోజు ఆమెకు తెలియకుంటే నైట్ రికార్డులు తీసుకొని పోయి ఆర్డీఓ ఆఫీస్లో కూర్చొని కొంతమంది అధికారులు అలా మొత్తం దిద్ది రాయడం జరిగింది కొంతమంది పేర్లని. ఆ విషయం ప్రశ్నించినటువంటి తహసీల్దార్ని రాత్రే బదిలీ చేయడం జరిగింది. ఇదేందని మేము
మేము కూడా ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానికి పోతే మమ్మల్ని అర్ధరాత్రి అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఉండే రైతులకి ఏదైతే స్థానికంగా మాకు ఉద్యోగం ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆశపడి వాళ్ళ యొక్క విలువైన భూముల్ని మీకు కట్టబెట్టి ఈరోజు ప్లాంట్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఇస్తే వాళ్ళకి నోట్ల మట్టి కొట్టి ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి దాదాపు 300 మంది అక్కడ ప్లాంట్ మూసేసిన అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ స్థానికులకు ఉపాధి లేకుండా చేయడం జరిగింది. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దీంట్లో స్థానిక గత నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అధికారుల పాత్ర కూడా ఉంది. అదేవిధంగా జాబ్ సర్టిఫికేట్లు కూడా ఏం జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ఒక 2 ఎకరాలు ఒక రైతుకుంటే ఆ పట్టా సర్టిఫికేటు ఇద్దరికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇద్దరికి ఉద్యోగాలకు అవకాశం కల్పించారు. కానీ న్యాయంగా ఒక్కరికే వస్తుంది. కానీ ఈ రకంగా ఉద్యోగ విషయాల్లో కావచ్చు, మరి ప్లాంట్ నిర్మాణ విషయంలో కావచ్చు, ఈరోజు బెల్ సంస్థకి అప్పచెప్పారు. కానీ బెల్ సంస్థ ఏం చేస్తుంది, ముందర గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికులు ఆ జేసీబీలో వాళ్ళ వెహికల్ పెడితే వాళ్ళకి సుమారు 6 నెలలుగా సంవత్సరానికి తోడు డబ్బులు ఇలే. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ముందర డబ్బులు తీసుకుంటారు. కానీ అక్కడ పనిచేసినటువంటి ఎవరైతే వెహికల్ పెట్టి నడిపిస్తారో అదర్ వర్కులకి పనులకి వాళ్ళకి మాత్రం డబ్బులు ఇంతవరకు 6 నెలలుగా సంవత్సరం ₹1 కూడా పడలేదు. అలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మన పార్టీ అధికారులకు వచ్చింది, ఇప్పుడైనా ఈ ప్లాంట్ పై పూర్తి స్థాయిలో విజిలెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ ఆఫీస్ అధికారులు కావచ్చు, తహసీల్దార్ అధికారులు కావచ్చు, దీనిపై పూర్తి స్థాయిలో బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందింది. చాలామంది భూములు కోల్పోకున్నా కూడా నష్టపరిహారం తీసుకున్నారు అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది దీంట్లో ఎంత వస్తుంది? భూములు కోల్పోయిన రైతులకి ఎప్పుడైతే మాకు ఇక్కడ ఫస్ట్ సర్వే జరిగింది 2015లో, ప్రతి ఒక్కరిని గిడక నా భూమి మీద నేను నిలబడి వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో రికార్డు ప్రకారం నాది 2 ఎకరాల భూమి. 2 ఎకరాల భూమికి ఎకరం 30 కుంటలకి ఎకరం 20 కుంటలు కట్టించారు. ఆ మిగతాది ఎక్కడికి పోయింది? అది మా ఏదైతే రైతు ఆ వీడియోలు పరిశీలిస్తే ఎవరు అక్రమం చేసిరు, ఎవరు సక్రమంగా వచ్చిందనేది పూర్తిగా తెలుస్తుంది. అదే అవసరానికి మించి భూములు తీసుకున్నారు. అదేవిధంగా భూములు కోల్పోయిన వరకు కూడా ఇప్పుడు నష్టపరిహారం వచ్చిందని చెప్పారు. ఆ వచ్చిన నష్టపరిహారం ఎవరి జేబులోకి వెళ్ళిందంటారు? అది అధికారులే తేలవలసింది. ఎందుకంటే మేము ఏదైతే రైతులు ఎక్కడికక్కడ అక్రమాలు చేయలేదు. రైతు కరెక్ట్గా భూమి మీద నిలబడ్డాడు, వీడియో తీసిర్రు, ఆ వీడియో ప్రకారం డిస్ప్లే చేసిర్రు, ఆ డిస్ప్లే ప్రకారం మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదు. ఓకే, స్థానికంగా మీరు ఉప సర్పంచ్ అని చెప్తున్నారు. సో మీ దగ్గర అంటే మీ విలేజ్కి సంబంధించేసి ఎంత భూములు తీసుకున్నారు, నష్టపరిహారం అనేది సక్రమంగా అందిందా? ఇక్కడ సక్రమంగా నష్టపరిహారం అందలేదు. ఫస్ట్ ఒక సర్వే అన్నారు, దాంతోపాటు వీడియోతో ఒక ఎంఆర్ఓ సార్ గారు వెనక ఉండి కూడా ఇక్కడున్న భూములన్నీ సర్వే చేయించడం జరిగింది. కానీ ఫస్ట్ ఒరిజినల్ ల్యాండ్ అని ఒకటి ప్రాసెస్ పెట్టారు, తర్వాత కబ్జా, తర్వాత ఫారెస్టు. కానీ ఆ రోజుల్లో ఇచ్చిన 2 ఎకరాలు ఫారెస్ట్ పట్టా ఉంటే కొంత సరే పక్కన ఉన్న అడవి ప్రాంతం కాబట్టి అడవిలో ఉండేవాళ్ళు కాబట్టి ఒక 2 ఎకరాలకి ఒక 10 కుంటలు 20 కుంటలు ఎకరం ఎక్స్టెండ్ చేస్తే దానికి మాత్రం అది పండించే పొలం అయినా సరే వాటికి మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదు. ఒక 2 ఎకరాలు ఇచ్చి ఎకరం ఆపుకోవడం, మళ్ళీ తర్వాత అధికారుల కాడికి పోతే మీకు రాదు అని చెప్పడం, అదొకటి జరిగింది. తర్వాత కబ్జా కాడికి వస్తే స్థానికంగా పట్టాలు లేకుండా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు సేద్యం చేసుకొని వాళ్ళు పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఉంటే అది కూడా ప్లాంట్ ద్వారా వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే వాళ్ళకి ఒక 2 ఎకరాలు ఉంటే 20 కుంటలకే ఇవ్వడం జరిగింది. మిగతా ఎకరున్నారా ఏ విధంగా కూడా మీకు రాదు, మీరు అనవసరంగా సేద్యం చేసుకున్నారు, ఇది గవర్నమెంట్ భూమి, మీకు సాధ్యపడదు ఇవ్వడానికని ఆ సమాధానం చెప్తున్నారు. ఓకే, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించేసి పూర్తి స్థాయి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి స్థాయిలో అనుమతులను రానటువంటి పరిస్థితి ఇది. ఇదే సందర్భంలో మరొకసారి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. రేపు ఇక్కడ అంటే పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదండి పర్యావరణకు సంబంధించేసి, మళ్ళొకసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు మీకు సంబంధించేసి ఏమైనా డిమాండ్స్ పెట్టబోతున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేసే విధంగా వాళ్ళు ఖచ్చితమైన హామీ ఇచ్చి గతంలో జరిగిన అవతారాలు చర్యలు తీసుకుని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే తప్ప మేము లేనిచో పర్యావరణం మేము రేపు అభిప్రాయం అడ్డుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ప్రభుత్వం వాళ్ళ యొక్క సులభం కోసం ఈ ప్రజలని మభ్యపెట్టి ఆ రోజు ఆ రకంగా వాళ్ళు అన్ని రకాల ప్రజలను ఇక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఖచ్చితంగా రేపు 20వ తారీఖు వచ్చిన 20వ తారీఖు కల్లా ఆ సేకరణలోపు ఇక్కడ జరిగే అవతల పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటే మేము దాన్ని సజావుగా మేము
మేము దానికి మద్దతు లేనిచో ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తానికి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించేసి రేపు 20వ తారీఖు అంటే ఫిబ్రవరి నెల 20వ తారీఖు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించేసి గతంలో మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. అదేవిధంగా యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో జరిగినటువంటి అవకతవకలు పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలి. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి. లేనట్లయితే మాత్రం తప్పనిసరిగా 20వ తారీఖు జరిగేటటువంటి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ మేము అడ్డుకుంటాము అని చెప్పేసి కూడా దామర్చర్ల మండల వాసులు చెప్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.